నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, विवेकानंद नगर कॉलोनी, कुकटपल्ली, हैदराबाद। ट्रैफिक सिग्नल पर भीख न दें। सिग्नल पर भीख देकर भिखमंगों की हौसला अफजाई न करें। जिम्मेदार शहरी बने और ट्रैफिक कवायद की पाबंदी करें। కెనడాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో పియరెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై డెల్టా ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. విమానాశ్రయంలోంచి దిగుతున్న సమయంలో క్రాష్ ల్యాండింగ్ అయింది. ఆ తర్వాత విమానం తలకిందులుగా పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. కెనడాలోని టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం జరిగింది. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం రన్వేపై ల్యాండ్ అవుతూ ఉండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులున్నారు. డెల్టా ఎయిర్లైన్స్ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.